అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. పుష్కరాలకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుష్కరం అంటే పుష్టు అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం. పుష్కరము అంటే పోషించేటువంటిది అని ఒక అర్థం. పుష్కర స్నానం పుణ్యార్చన చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, తనని తానుగా మనని పోషించుకోవడానికి, ఉద్ధరించుకోవడానికి సంబంధించినటువంటిదిగా, ఎవరైతే పుష్కర సమయంలో చేసేటువంటి స్నాన దాన జప తపాదులు ఏవైతే ఉంటాయో ఇవి ఆచరించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని, దానివల్ల వారు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలకి కొంత పరిహారం లభించి ఈ పుణ్యాన్ని సంపాదించుకోవడం వల్ల పుణ్య మార్గంలో మానవుడు సంచరించడం చేత అతనిలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు నశించి భక్తి మార్గం పెంపొంది ఆ భక్తి మార్గంలో వెళ్ళేటువంటి వారికి మోక్ష సాధనకు ఉపయోగపడేటువంటి మార్గం ఉపయోగపడుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ పుష్కర సమయంలో చేసేటువంటి పుష్కర పుణ్య నదీ స్నానాలు, పుష్కర దానాలు, కర్మలు వంటివి శాస్త్ర సమ్మతంగా గనక ఆచరించినట్లయితే వారికి పుష్కరాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆ పుష్కరాలు పుణ్యప్రదంగా ఆచరించినటువంటి వారికి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా అక్కడ చేసేటువంటి పితృకార్యాలు వంటివి ఆచరించినటువంటి వారికి గతించినటువంటి పితృదేవతలు అనేటువంటి వారికి కూడా సద్గతులు కలుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలో అనేక విషయాలు మనం తెలుసుకుందాం.